జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకు ఎలక్ట్రిసిటీ జేఏసీ నాటు ఎలక్ట్రిసిటీ జేఏసీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి రఘు అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది 2015 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగినటువంటి మొత్తం పరిణామాలన్నింటినీ కూడా అక్కడైతే చెప్పడం జరిగింది. అసలు ఏంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందట ఏ విషయాలను ప్రస్తావించడం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు మీరు ఏం విషయాలను ప్రస్తావించడం జరిగింది? మీరు గతంలో 2016-17లోనే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి విషయంలో ఎలక్ట్రిసిటీ ఒప్పందాల విషయంలో పేపర్ రిలీజులు అలాగే ఆర్టికల్స్ ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం అప్పుడు వినలేదు. ఇప్పుడు అదే విషయాలను ప్రస్తావించారా, ఇంకేదైనా విషయాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారా? అంటే ముఖ్యంగా ఇది జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ 3 అంశాల మీద వేశారు. ఒకటి ఛత్తీస్గఢ్ తోటి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంబంధించి, రెండోది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఈ 2 పవర్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాల మీద ఈ కమిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు సంబంధించి మేము 2016లోనే అనేక అభ్యంతరాలు చెప్పాం. అంటే దీంట్లో వచ్చే సమస్యలు ఏ విధమైన సమస్యలు రాబోతున్నాయి, ఏ విధంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పాం మేము. ముఖ్యంగా ఇందులో మేము చెప్పిన అంశాలన్నీ కూడా దాదాపు ఇప్పుడు ప్రూవ్ అయ్యాయి. ముఖ్యంగా మేము అప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు దయచేసి ఎంఓయూ రూట్ అంటే ఛత్తీస్గఢ్తో మాట్లాడి ఒప్పందం చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటే కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఛత్తీస్గఢ్ కూడా రావచ్చు, ఎన్ని కంపెనీలైనా రావచ్చు. అట్లా కాంపిటేటివ్ బిడ్డింగ్లో అందరికీ అవకాశం ఇస్తే ఎవరు తక్కువ రేటుకు వస్తే వాళ్ళతోనే ఒప్పందం చేసుకోమని చెప్పాము. కానీ అప్పుడు ప్రభుత్వం ఎంఓయూ రూట్లోనే ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుంది. దీంతో అనేక సమస్యలు వచ్చినాయి. ఒకటి, రేటు వాళ్ళు ₹3.90 అని చెప్తున్నారు, కానీ ఫైనల్గా మనకు ల్యాండెడ్ కాస్ట్ మొత్తం కూడా అనేక అంశాలను అంటే అన్యూజ్డ్ కారిడార్ అంటారు, లేకపోతే మార్కెట్ పర్చేజెస్ అంటారు, లేకపోతే పెనాల్టీస్, ఇలాంటి అంశాలన్నీ కలుపుకుంటే దాదాపు ₹5.5 నుంచి ₹6 వరకు మనకు ఈ భారం పడుతుంది. సో చాలా భారం తెలంగాణ మీద, వేల కోట్ల రూపాయల భారం తెలంగాణ మీద ఇప్పటికే పడింది. అట్లనే మనము 1000 మెగావాట్లకు సంబంధించి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే వాళ్ళు 200 మెగావాట్లు సరఫరా చేసి ఆఖరికి 200 కూడా సరఫరా చేయకుండా పక్కకు పెట్టేశారు. దీంతో మనకు అనేక సమస్యలు వచ్చినాయి. మనం ఒక ప్లాన్ చేసుకోవాలంటే రేపు ఎంత విద్యుత్ వాడి దగ్గర నుండి వస్తుంది అనేది మనకు తెలియదు. తెలియకపోయేసరికి మనం వాటితోని మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటాము? ప్లానింగ్ అంటే ఎలక్ట్రిసిటీ టెర్మినాలజీలో షెడ్యూలింగ్ అని చెప్తాం. ఈ షెడ్యూలింగ్లో అనేక సమస్యలు మన విద్యుత్ సంస్థలు ఎదుర్కొన్నాయి. సో ఇలాంటి సమస్యలన్నింటిని కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించి మేము చెప్పాము. ఇంతవరకు కూడా రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఆమోదం ఉన్న పీపీఏ లేదు. అంటే చాలామంది పీపీఏ ఆల్రెడీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిందని చెప్తున్నారు. ఇంతవరకు కూడా రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించింది కేవలం ఒక ప్రొవిజనల్ టారిఫ్ మాత్రమే. అదే మీరు డ్రైవింగ్ కోసం వెళ్తే టెంపరీ లైసెన్స్ ఇస్తారు కదా, డ్రైవింగ్ పర్మనెంట్ లైసెన్స్ కాదు, టెంపరీ లైసెన్స్ ఇచ్చినట్టు. టెంపరీ లైసెన్స్ ఇస్తే దాన్ని పట్టుకొని మీరు 20 ఏళ్ల పాటు తిరుగుతామంటే కుదరదు. వాళ్ళు కొద్దిగా ఇస్తారు టైము, ఇమ్మీడియట్గా మీరు వచ్చేసి దాని మీద అప్రూవల్ తీసుకోవాలి. ఇంతవరకు అప్రూవల్ తీసుకోలే. అప్పుడు మేము 2016లో లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడా తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంవత్సరాల పాటు 1000 మెగావాట్లకు సంబంధించినటువంటి పూర్తి వినియోగాన్ని వినియోగించుకున్నారు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజల కోసం. ఇది మొత్తం 12 ఏళ్ల అగ్రిమెంట్. 2017 ఏప్రిల్ 1 నుంచి 17 ఏళ్ల పాటు ఈ ఒప్పందము, 12 ఏళ్ల పాటు ఒప్పందము. మొదట 5 సంవత్సరాల పాటు కొంత సరఫరా చేసినారు. 5 ఏళ్లలో కూడా 50% కూడా సగటున లేదు. సో దీంతో మనకేమైంది, వాడు 50% విద్యుత్ ఇచ్చినా సరే 100% లైన్కు పేమెంట్లు చేసుకుంటూ వచ్చినాం. మరి 50% ఇస్తే మిగతా 50% మనకు విద్యుత్ అవసరం కదా, మరి ఏం చేయాలి? బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొన్నాం. వాడు నిజంగానే ₹4 ఇచ్చి ఉంటే మార్కెట్లో మనం ₹5 ₹6 పెట్టి కొనాల్సిన అవసరం వచ్చేది కాదు. దీనివల్ల ఏమైందంటే మనకు ఇతర సమస్యలు అనేకం వచ్చినాయి. వేల కోట్ల రూపాయల భారము ఛత్తీస్గఢ్ ఒప్పందం ద్వారా పడింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం 2016, 2024, 8 సంవత్సరాలు గడిచింది. ఇంకా 4 సంవత్సరాల అగ్రిమెంట్ అట్లనే కొనసాగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. అంటే దీని మీద మాత్రం ఈ కొత్త ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంత భారాలు మనం మోసాం కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ కట్టాల్సిన డబ్బులన్నీ కట్టేస్తున్నాం కాబట్టి దీన్ని మనము ఎట్లా చూడాలి అనే దాని మీద మాత్రం ఒక తీవ్రమైన, ఎందుకంటే ఇంకా మనకు చాలా పీరియడ్ ఉంది, బ్యాలెన్స్ 12 years ఉంది. మనకు ఏ నిర్ణయం అయితే బెటరు, ఎందుకంటే ఒప్పందము ఇప్పుడు సమస్య ఏమైందంటే ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేది 390 కాస్త మనకు ₹5.5 దాకా పోయింది. కానీ మన దగ్గర కొంటున్న విద్యుత్తు భద్రాద్రి యాదాద్రి ₹6 దాటిపోతుంది. ఇప్పుడు మనం చాలా డెలికేట్ పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మనకు జరిగిన నష్టం అంతా దేన్ని బట్టి మనం చెప్తున్నాము? అప్పుడు నువ్వు కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోయి ₹4కో 3.5కో 4.5కో తీసుకుంటే ఎంత నష్టం అవాయిడ్ అయ్యేదనేది చెప్తున్నాం. కానీ ఇప్పుడు మీకు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? భద్రాద్రిలు యాదాద్రులు, ఈ వైట్ ఎలిఫెంట్ లాగా మనకు పక్కన ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ను వాడాలా
యాదాద్రి భద్రాద్రి తీసుకోవాలి. అసలు చాలా క్లిష్టమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక ఆలోచించి ఛత్తీస్గఢ్ నిర్ణయం తీసుకోవాల్సింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.